ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో జరిగేటువంటి రాజకీయ యుద్ధానికైనా, ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధిని చూపించడానికైనా, ఈ రాష్ట్రంలో అనేక రాజకీయ పార్టీలు కలిసి వస్తే వారితో యుద్ధానికైనా దేనికైనా సిద్ధం అనేటువంటి మాట మా బ్రాండింగ్ జరుగుతూ ఉంది. చూడండి, దేనికైనా మేము సిద్ధం. ఎక్కడికి వెళ్తాం చెప్పమనండి. ఈరోజు ఉత్తరాంధ్రలో ఉన్నారు కదా, ఈరోజు పాడేరులో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ చూస్తారా, లేదా నర్సీపట్నంలో నిర్మిస్తున్నటువంటి మెడికల్ కాలేజీని చూస్తారా, లేదా గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించినటువంటి గ్రామ సచివాలయాలు చూస్తారా, వెల్నెస్ క్లినిక్లు చూస్తారా, డిజిటల్ లైబ్రరీలు చూస్తారా, రైతు భరోసా కేంద్రాలు చూస్తారా? ఈరోజు ఈ పక్కనే మనం చూస్తున్నటువంటి అదానీ డేటా సెంటర్కి సంబంధించినటువంటి రేపు జరగబోయేటువంటి నిర్మాణాలు చూస్తారా, లేదా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో జరుగుతున్నటువంటి పనులు చూస్తారా, లేదా శ్రీకాకుళంలో మూలపేటలో జరుగుతున్నటువంటి పోర్టు నిర్మాణం చూస్తారా? ఏం చూస్తారు చెప్పమనండి. విజయనగరంలో మొన్న ప్రారంభించినటువంటి మెడికల్ కాలేజ్ చూస్తారా, లేదా మొన్న సాలూరులో ప్రారంభించినటువంటి ట్రైబల్ యూనివర్సిటీ చూస్తారా? ఏం చూస్తారు చెప్పమనండి. ఇవన్నీ నేను చెప్పినవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు కదా. అంటే మేము వెల్ఫేర్ ఇస్తున్నాం కాబట్టి, గతంలో ఎప్పుడు ఎవరు వెల్ఫేర్ ఇవ్వలేదు కాబట్టి దాన్ని మాత్రమే బూచిగా చూపించి రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదనేటువంటి ఒక తప్పుడు ప్రచారాన్ని మాత్రమే ప్రతిపక్షాలు చేస్తూ ఉన్నాయి. నేను చెప్పినటువంటి దాంట్లో ఏదన్నా జరగనటువంటిది ఏదన్నా చెప్తే నన్ను క్వశ్చన్ చేయమనండి, నేను సమాధానం చెప్తా. నేను ఇప్పుడు చెప్పినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు ఈ ఉత్తరాంధ్ర ప్రాంతమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి అనేక కార్యక్రమాల్లో ఇవి ఒక భాగం. ఇవన్నీ కళ్ళ కనబడతా ఉన్నాయి. ఎవరు ఎక్కడికి వచ్చి భోగాపురంలో చూస్తామన్నా, మూలపేటలో చూస్తామన్నా, లేదా విశాఖపట్నంలో చూస్తామన్నా, ఎక్కడ చూస్తామన్నా చూపించడానికి మేము సిద్ధం. అన్ని విషయాల్లో అనేక మార్లు, అనేక సందర్భాల్లో పార్లమెంట్ సమావేశాల్లో కానీ, ఇతర వేదికల మీద కానీ నేరుగా ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు విశాఖపట్నం ఇచ్చేసినప్పుడు అదే వేదిక మీద నుంచి దాదాపు 5 లక్షల మంది ప్రజల సాక్షిగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, నాకు రాష్ట్ర ప్రయోజనాలే తప్ప వేరే అవసరాలు కానీ, వేరే ఆలోచనలు కానీ నాకు ఎప్పుడు ఉండవు. స్టీల్ ప్లాంట్ విషయం కానీ, రైల్వే జోన్ విషయం కానీ, లేదా స్పెషల్ స్టేటస్ విషయంలో కానీ మీరు సానుకూలంగా స్పందించాలనేటువంటి మాట అందరి సాక్షిగా, ఈ రాష్ట్ర ప్రజల సాక్షిగా, ముఖ్యంగా ప్రధానమంత్రి గారికి. ఎందుకంటే మేము ఎప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారిని కలిసినా లోపల ఏం మాట్లాడేసుకున్నారు, లోపల ఏం చెప్పేశారు, లోపల ఏం మాట్లాడేసుకున్నారు అనేటువంటి ఒక బాధ, ఒక కడుపు మంట చాలామందికి ఉంది. కానీ స్టేజ్ మీద ప్రజల సాక్షిగా ముఖ్యమంత్రి గారు అడిగారు కదా, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దు అని చెప్పి. మరి ఎందుకంటే సాక్ష్యం ఏం కావాలి? ఎందుకంటే అంతమంది మధ్యలో అడిగిన తర్వాత కూడా ఇంకా మీకు రుజువులు కావాలంటే మేము ఎక్కడి నుంచి రుజువులు తెమ్మంటారు చెప్పండి.